కాగితాలు, ఇళ్ళ కాగితాలు ఇయన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఇల్లు గురించి పట్టించుకోలేదు. మేము చాలామంది ఇలాగా చాలా బాధలు పడి ఇలా ఉన్నాం. ఏదో ఇస్తారు. నాకొచ్చేటప్పటికల్లా ఇప్పుడు వస్తాయో రావో తెలియలేకుండా పరిస్థితి అయిపోయింది. అది నా పరిస్థితి. జగనన్న తన్నాడు అయిపోయింది, దాకా వచ్చింది అది అయిపోయాడు. ఆ పరిస్థితి బాగాలేదు. ఇస్తారు అయిపోరా. ఎవరన్నా అడిగారా వెళ్ళి దాని గురించి కనుక్కున్నారా? పట్టించుకోవట్లేదు, ఎవరో పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు కదా, మీకు నేను భరోసా ఇస్తాను అని చెప్పేసి. ఏమీ లేదు మేడం, కాగితాలు అలాగే ఉన్నాయి కానీ మన గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. నాకు ఇల్లు బాబు మేడం, నా కొడుకు ఇల్లు గురించి ఆశపడుతుంది. ఇప్పుడు మీకు మీకు సంబంధించి ఏమన్నా గవర్నమెంట్ సంబంధించి ఏమి లావట్లేదు ఏమీ లేదు, సొంత కొంప అనేది ఏమీ లేదు. అది నా సొంత ఇల్లు అనేది ఏమీ లేదు. వచ్చింది కదా, ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, దేనిగా ఇంట్లో పెట్టుకుంటాను తప్ప దేనికి సంబంధం లేదు అక్కడ అసలు. అది పెన్షన్ వస్తుందా మీకు? మాకు పెన్షన్ లేదు, కాలు బాగా పెన్షన్ రాదు. దాని గురించి పెట్టుకున్నారా వెళ్ళి సచివాలయంలో? లేదు, అసలు పెట్టుకోలేదు. మరి మీరు ఈ ఏరియాకి సంబంధించి ఎమ్మెల్యే కానీ ఏరియాకి సంబంధించి కార్పొరేటర్ వాళ్ళతో ఎవ్వరూ రారు. అసలు మాట్లాడదామన్నా పట్టించుకోవడానికి అసలు దిక్కుదేమో ఉండదు. ఎమ్మెల్యే కూడా తెలియదు, కార్పొరేటర్ ఓట్ల టైంలోనే వస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు పట్టించుకున్నవాడు కూడా లేడు. ఇప్పుడు కార్పొరేటర్ గెలిచాడా, ఎవ్వరూ పట్టించుకోరు. అది ఫార్మాలిటీకి తప్ప. ఇప్పుడు గెలిస్తే రమణ వస్తాడేమో అంతే, ఒక ఫార్మాలిటీకి తప్ప ఎవరు పట్టించుకుంటాను కాదు వచ్చేది. ఎవరు ప్రభుత్వం ఉన్నా సరే మామూలుగా అలా ఉండదు. ఏంలో ఉన్నా సరే ఇద్దో గొప్ప చూస్తారని తప్ప ఇక్కడ మా పేటలో మట్టి ఉండదు మేడం. ఇప్పుడు టయానికి ఇప్పుడు మోటార్ పాడైపోయింది అక్కడ. ఒక మోటార్ పాడైపోయిందంటే నీళ్ళకి ఎవరిని ఆడుకోవాలి, మోటార్లు ఏంట్రా అన్న టైప్ లో చూస్తారు. ఏదైనా సరే పట్టించుకోరు. ఒక ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ గెలిచినా సరే పలానా టైంలో పలానా పేటలో పాడైపోయింది అంటే పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? ఏ ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ సరే పట్టించుకున్న వాళ్ళు ఉండరు. పేటకి ఎమ్మెల్యే ఎవరు బాగుండమ్మా అంటారు, కానీ ఏ రోజు వచ్చాడు